2 hours జర్నీ చేసి సిద్దిపేటకి తీసుకెళ్లి కళ్ళు తాగిపిస్తున్నా అన్నమాట. సరే మీకు చెప్పినాం కదా స్పెషల్ చాయ్ అని. ఇల్లు లేని కాడ చాయ్ చేసుడు స్పెషల్ చాయ్. చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులు. ఏడికి తీసుకొచ్చినామో చెప్పాలా? కళ్ళుకి తీసుకొచ్చినాం. అగో కుండలు కను హిస్టరీ మేడం గారు రానన్నారు, కళ్ళన్నారు, జిన్ను మేడం గారు అయితే తినండి. మౌనికక్క తాగుదాం, తాగి ఊగుదాం. లోకల్ పప్పు అవైలబుల్ అన్ని స్టఫ్ కళ్ళు టేబుల్ మీద పెట్టు స్పెషల్ మెనూ. ఇట్లా తాగడానికి రావట్లేదు, అప్పుడు ఆకులను తాగాలనుకుంటే గ్లాస్ లో పోసుకో, ఆకులు ఇట్లా పెట్టు. తాగి నా మీద పడేస్తే మాత్రం అంతే గలీజ్ గలీజ్ ఇడతా. పచ్చడి తాగినట్టు తాగడమే అంతే. జున్ను వాళ్ళ డాడీ గీడుంటే మేము గీడ నమస్కారం పెడితే జున్నుని కళ్ళు పవర్ ఉంటది, పరేషాన్ చేస్తది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోను. సో గైస్ ఈ రోజు అయితే జయక్క మీద ఇంకా మౌనికక్క మీద ప్రియా మీద మేమైతే ఒక పెద్ద డేర్ చేయబోతున్నాం. యాక్చువల్లీ వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ కోమా నిద్రలో ఉన్నారు. వాళ్ళని లేపి చాయ్కి తీసుకెళ్తున్నా అని చెప్పి 2 hours జర్నీ చేసి సిద్దిపేటకి తీసుకెళ్లి కళ్ళు తాగిపిస్తున్నా అనమాట. 2 గంటలు పోతా ఉంటే మరి ఎడిపోతున్నాం అని అడగరాలు. వాళ్ళు ఇప్పుడు కారు ఎక్కినాక నువ్వు మెలకతో ఉంటారు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. వాళ్ళు ఫుల్ నిద్రలో ఉన్నారు. కారు ఎక్కిన తర్వాత కూడా మస్తు వండుకుంటారు. వాళ్ళు లేచినప్పటికి మనం సిద్దిపేటలో పెట్టేద్దాం. వాళ్ళకి మాత్రం చాయ్కి పోతున్నాం అని మాత్రమే తెలుసు, కానీ యాక్చువల్గా మనం సిద్దిపేటకి కళ్ళుకు తాగడానికి వెళ్తున్నాం. ఎక్కడైతే ఉంది ఛాయ్ అని చెప్పినాం కాబట్టి వాళ్ళు అనుకుంటారు కాబట్టి అక్కడికెళ్ళి చూపెట్టేద్దాం డైరెక్ట్. సో జయక్కనైతే రమ్మని చెప్పినాం ఫోన్ చేసి, వాళ్ళు వస్తున్నారు. తిన్నాం అప్పుడైనా అండ్ బ్లాక్ సేమ్ పించ్ అని పొద్దుగాల లేచి ఎవరైనా తిన్నావా అని అడుగుతారా? సేమ్ పించ్. అగు జయక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చాయ్ తాగడానికి పోదాం. ఓకే గైస్, మేము ఇప్పుడు చాయ్ తాగడానికి వెళ్తున్నాం. బాయ్ గైస్. చూసారు కదా కార్ ఎక్కినప్పటి నుండి వండుకునే ఉన్నారు. ఏందన్నా ఏమో ఇదైతే కాలు కూడా ఇక బెడ్ మీద వండుకున్నట్టే సాపింది కాలు. బెడ్ ఒక్కటి తక్కువైంది దీనికి. మౌనికక్క లెవ్వే వచ్చింది. ఎప్పుడే నువ్వు చాయ్ తాగిపించడానికి తీసుకొస్తున్నావు, డైరెక్ట్ బర్రె దగ్గరికి తీసుకెళ్లి పాలు విండిపించి చాయ్ పెడతావే. మీకోసం మేము చాలా దూరం చాయ్ తాగుతుందంటే ఎట్లుండాలి? మినిమం ఉండాలి దాని టేస్ట్. రాక్ దెంగుతుంది నా ముద్దలో. చాయ్ వద్దు ఏమొద్దు, చక్కగా ఇంటికి పోరు పండుకుందాం. అంత బాగుంటుందా చాయ్? చాలా బాగుంటది. ఇప్పుడు నేను తీసుకెళ్లే ప్లేస్. జయక్క, మౌనికక్క, వస్తాయి ప్రియా లెవ్వే చాయ్ తాగడానికి వచ్చినాం. లెవ్వే. సో గైస్ మేము వీడియో ఎంట్రన్స్ లో చెప్పినాం కదా చాయ్ అని, ఆ చాయ్ కాడికి అయితే ఇప్పుడు తెచ్చేసినాం. నాకు సంబంధం లేదు, ఇంకా నేనైతే దిగలి. చాయ్ బండి చాయ్ బండి అమ్మేస్తున్నావు ఇక్కడ తీసుకొచ్చిన పొలాలకి. సరే కిడ్నీ అమ్మేస్తారు. పిలిచి గుద్ద దిగి పంపించినట్టున్నారు. సరే మీరైతే బయటకు దిగండి. ఎందుకు ఎండ కొట్టింగ్ మంట మండి రావే చాయ్ తాగడానికి పోదాం. ఎండ పుట్టింగ్ చెమట పుట్టింగ్ ప్లీజ్ రావే చాయ్ తాగుదాం. ఎందుకు చేతిలో ఆకు మిగిలినట్టు అవసరమా? బాగుంది అక్క చాయ్ లొకేషన్. చాయ్ లొకేషన్ కాదు, చాయ్ మీరు దిగుతే చాయ్ చూపిస్తాం.
నీకు 15 లక్షలు సరిపోతాయి కదా ఎందుకు ఇద్దాం అందరు 5-6 గంటలకు లేపుకొచ్చి నా చెల్లెని పట్టుకొని వచ్చి కిడ్నీలు తీస్తానంట కాదు చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా కనిపిస్తలేదు. నీకు చెప్పినాం కదా స్పెషల్ చాయ్ అని. ఇల్లు లేని కాడ చాయ్ చేసుడు స్పెషల్ చాయ్. భాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులు ఎప్పుడు 6 గంటలకు తీసుకొచ్చారు కదా 9:30 అవుతుంది. సరే మీరు వస్తారా రారా? ఎన్ని రోజులు అబ్బాయిలు ఎన్ని రోజులు అవుతుందా దాన్ని చూసి? దేన్ని? ఓ ఇటు ఉంది సన్న ఇటు ఉన్నాడే ఇటు అమ్మో సన్నకు లైటింగ్ కొడుతున్నాడే. సరే ఇప్పుడు మీరు వస్తారా రారా? మీకు చాయ్ కావాలా వద్దా? మరి నడవాలి. ఏడుకో తీసుకొచ్చావు తమాషాలు ఎవరో రాదా? జనాలు ఉన్నారా? మా నాన్నగారు మంచోరు, సాంప్రదాయ కుటుంబంలో ఉంటారా. నేను సాంప్రదాయం మేము సర్ఫ్ ఎక్సెల్ మాత్రమే వాడతాం. నిద్రలో తీసుకొచ్చి గుద్ద తెంగడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడు తీసుకొచ్చిన క్లారిటీ బీపీ తెంపించిన అనుకో ప్రియ చెప్పాలా? ఏడికి తీసుకొచ్చినామో చెప్పాలా? కళ్ళుకి తీసుకొచ్చినాం. కుండలు మిమ్మల్ని అడిగేంత 9:30 అవుతుంది అన్న. ఇస్తారు అడగకుండా తీసుకొస్తేనే ఆ కిక్ వేరు. మీ అబ్బాయిలు ఉన్నారన్న భయం అవుతుంది. అరే ప్లీజ్ రా, నువ్వు పతివ్రత. అమ్మో అబ్బా పురుష్. సరే ఇప్పుడు పోయి కళ్ళు తాగుదాం. మా డాడీ గారు పురుషుల్ని చూడగలరా? ఏమన్నా ఉన్నా నేను రాను. మా తెలంగాణలో కళ్ళు ఏంటంటే నువ్వు రా అంటున్నా. అన్న నాకు భయం అవుతుంది అంటున్నా. నేను ఎంత సెలబ్రిటీ అయితే మీరు అక్కడ ఊసేటి తాగిపిస్తారు. సర్లేదా? నా కోసం రావా మౌనిక? నైటీలో వచ్చింది పాపం అట్లనే. నేను చెడ్డి వేసుకుంటూ కూడా తోలుకొచ్చాను. తోలుకొచ్చదా? వండుకుంటే ఏంది పరిస్థితి? దా నువ్వు దా ఫస్ట్ అయితే. టూ మచ్ వితౌట్ మేకప్ అండ్ చార్జర్ గడ్డ గలీజా ఉంటది, గలీజా కింద పడ్డది. అట్లుంటది, దేవుడు శాపం కొట్టింది. ఎట్లా పట్టదు తెలుసా? జారింది. చచ్చిపోతుండే నేను మాజా మిరిండాను కొడితే మీరు చచ్చిపోతారు. మీకు ఆ విషయం తెలుస్తుందా? అరే దీన్ని స్పోర్ట్స్ కి తీసుకొచ్చిన ఏంద్రా? ఇదేంది దీని అవతారం ఏంద్రా? ఇది ముందే డైటింగ్ చేస్తుంది. చాయ్ తాగంగానే వాకింగ్ చేద్దామని షూస్ వేసుకోవాలి. అంటే వీళ్ళు చాయ్ తాగంగానే అంటున్నాడు జిమ్ కి పోదాం అనుకున్నాం. నేనైతే ఇక బాక్స్ వద్దలే కానీ ఇట్లా పురుషులతో మా డాడీ గారు చూస్తే నన్ను ఇంట్లోకి కూడా రానియరేమో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు అసలే మాది సాంప్రదాయం మొత్తం ఫ్యామిలీ మాది. బుద్ధమై అంటుంది ఇది. నిజం చెప్పండి, దానికే తీసుకొచ్చారా? కిడ్నీలు అమ్ముదామని తీసుకొచ్చారు. అరే లోకంలో ఎవరిని కిడ్నీ అన్నా తీసుకుంటా కానీ నీ కిడ్నీ అయితే లైఫ్ లో తీసుకోండి. ఎందుకు నా కిడ్నీలో ఉన్నారా? ముడ్డ ఊడిచిపోయి ఉంటుంది. సెలబ్రేట్లు అవుతారు మీరు. తాగుతావానే కూర్చుందాం. అది మంచిగా తాగుతుంది. ఈ వాటర్ తాగుతున్నా. వాటర్ టాకింగ్ ఎక్స్క్యూజ్ మీ. అయినా పామిల్ తాగితే మంచిదే. మా తెలంగాణలో ఈ పతివ్రత ఇంగ్లీష్ మాటలు వద్దు మాకు. తెలంగాణలో మాట. సరే బ్రో. కళ్ళు మిల్క్ బర్రె పిండుతాం. ఇక బర్రెని తీసుకొచ్చి పెద్ద నేను బర్రెని తీసుకొచ్చాను. మీరు ఎందుకంటే ఇన్ని రోజులు ప్రియ తాగలే అన్నది ఇప్పుడు ప్రియతో తాగుపిస్తా. ఎక్కడికి ఇచ్చారు టీ అది అన్నది అందరికంటే ఫస్ట్ అదే కూర్చొని కళ్ళు రానన్నా కళ్ళన్నాను డైలాగ్ చెప్పు. నా ఫ్రెండ్ వచ్చాడు చూపిస్తలే ఆయన సీక్రెట్ అన్నాడు. సీక్రెట్ ఫ్రెండ్. ఓకే రానన్నా అరే టేక్ బాగా చెప్పాలి. ఎవరను మళ్ళీ చెప్పాలి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లా అవ్వు. ఎప్పుడు అవుతావు? జయశ్రీ మేడం గారు రానన్నారు, కళ్ళన్నారు. జిన్ను మేడం గారు అయితే తినండి. కళ్ళు కదా తాగాలరా. మీరు అగ్గిపెట్ట పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వట్లేదురా. అగ్గిపెట్ట ఒక 2 నిమిషాలు అగ్గిపెట్ట పచ్చని ఊహించుకో. మీ భువనేశ్వరం పచ్చని ఊహించుకోండి. అనవే
తీసుకొచ్చాను నీ అక్క. నువ్వు నిజంగా ప్రియా ఏ రెస్టారెంట్ అనేది కొంచెం డీసెంట్ ప్లీజ్ అరబ్బా చిచ్చి చిచ్చి కాదు మొన్నటి వీడియో చూసిరా వీళ్ళంతా అయినా కూడా వచ్చిరా. ఓ గాయ్స్ ఎవరికన్నా ఏదన్నా మౌనికక్క తాగుదాం తాగి ఊగుదాం. లోకల్ పప్పు అవైలబుల్ అన్ని స్టఫ్ కళ్ళు టేబుల్ మీద పెట్టు స్పెషల్ మెనూ. వీడియో కొడుతున్నాం ఏంది జయక్క తాగుదాం తాగి ఊగుదాం. ప్రియా పెడదాం అంటున్నా. చై నాకు ఆ పాట ఇష్టం నచ్చింది అందుకే. సో గైస్ మా హోమ్ టౌన్ కి అయితే వచ్చేసాం. అన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? టీ అడగగానే ఇక్కడ తీసుకొస్తావా నువ్వు? కుదిరే వరకు మేము కళ్ళు దాగినం దమ్ము దమ్ము అయ్యే వరకు దమ్ము లాగినం. 2 గంటలు నువ్వు నిద్రపో. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని నిన్ను తీసుకొచ్చే బాధ్యత నాది. నెక్స్ట్ టైం ఐఎమ్ నాట్ కమింగ్ రా బికాజ్ ఐఎమ్ వెరీ ఏంది బిజీ పర్సన్, బిజీ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్, ఇంట్రెస్టింగ్ ఉమెన్. రేపెస్ట్ ఉమెన్ మొత్తానికి అయితే. వంకరయ్యకి ఈమెకి ఇట్లా తాగడానికి రావట్లే. అప్పుడు ఆకులను తాగాలనుకుంటే గ్లాస్ లో పోసుకో, ఆకులు ఇట్లా పెట్టు. తాగాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోయింది. అరే నేను తప్పుగా చెప్పాను రా, నీ కోరికనే కదా నెరవేర్చాను నేను. దాంట్లో అంటావేంద్ర ఏ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దీన్నే అంటారు సోనుగడికి సుఖమయ్యేది వేరేతో సుఖపడి కదా అన్నట్టు. సోనిగాడు ఎందుకు వచ్చిండు ఇప్పుడు మధ్యలో? అదే తమ్ముడు బాధ కూడా మధ్యలో చెప్పాలి. సరే తాగు. ఓకే ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు ఈ జయ కోసం ఈ జున్ను కోసం. ఎత్తెత్తు ఉంది స్టఫ్ చక్కెర వేసిర్రు అందులో. ఓ నో ఐ యామ్ ఇన్ ఎ డైట్. నో ఐమ్ డైట్ యు నో. యాక్చువల్ గా నేను ఈ మధ్య నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాను అనుకుంటున్నా. మోజుగుడు తాగురా, నన్నే చూస్తున్నావు దెంగి తేడానికి వచ్చి మళ్ళీ తీస్తున్నావు ఎందుకు? ఎవడు ఇచ్చలేడంట. ఏం మాట్లాడుతుంది ప్రవీ? ప్రియా తీసుకొచ్చి నీ చేతిలో ఉన్నది రై అది కాదురా, అది పిట్టకెట్టిన అన్ని మనకే తీసుకొస్తుంది నేర్కొచ్చి. గ్లాస్ రా కాదురా, నీకు ఇంత ఒక్కసారి కూడా బువ్వగడు గుర్తు రావట్లేదా? రాడు, ఎందుకంటే మీ ఇద్దరు కొట్లాడాయి. 30 fellows. అయ్యా నాకు కూడా ఎవరైనా నీయండి. చాలా ఉంటాయి అన్ని నోట్లకి దూరిపోతాయి. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు అర్థం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నేను భరించాలా? తాగినాక చూపిద్దాం గైస్. ఎందుకు ఓకే తాగినాక చూడండి. పొద్దు పొద్దుగా లావట్టుకొని దెంకొచ్చిరికి కొంచెం మొహాలు నీట్ గా వేరాలి. కొంచెం ఎఫెక్ట్లు పెట్టండి ప్లీజ్. నాకు ఎవరైనా పోయండి ప్లీజ్. మొత్తం ముక్కలు పెట్టుకోండి. మీరు తాగి నా మీద పడేస్తే మాత్రం ఇక అంతే గలీజ్ గలీజ్ ఇడతా. పచ్చడి తాగినట్టు తాగడమే అంతే. చూడు ఎట్లా తాగుతారు. ఏమైంది నువ్వు ఆకు పట్టుకోలే? ఆకు ఇంక టింకర్ ఉందిరా. చూడు మళ్ళా గ్లాస్ లో తాగుతావు. అది నాకు పోయచ్చు కదా, పోసలేదు నాకు పోయి రావాలి కదా. నేను పోతా కదా మరి పోతుంది. అసలే కనపడదు. ఎన్నో తిన్నోళ్ళకి తాగడం అంటే సగం కిందనే కింద నువ్వు వస్తున్నావు అన్న కింద. ఆకులో మా కళ్ళు దాని కింద పోతుందని ఫీల్ అయితే రేపు పోతుంది బ్రో. కొంచెం నా నేల తల్లి కుండల నుంచి పోషుడే కింద వస్తున్నాడు. యాక్చువల్ గా వీళ్ళు ఏంటి తెలుసా, వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. కళ్ళు హాస్టల్ ఆకులు ఇట్లా సగ పొడుగుండాలి, అప్పుడు డైరెక్ట్ అల్లు వచ్చి పడతాయి. కానీ వీళ్ళు అరిటేకులు తీసుకురావడం మర్చిపోయాను. అరే నువ్వు కూడా కిందనే వస్తున్నావురా. ప్రియా నువ్వు తాగకపోయినా తాగినట్టు ఎందుకు నువ్వు ప్రియా? బ్రో ఇది తప్పు తెలుసా? నేను కూర్చొని పచ్చడి తింటున్నా, ఏం చేస్తాను చెప్పు. జయక్క ఎట్లుంది అక్క? ఇప్పుడు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? గౌడ్స్ బిడ్డ ఎట్లుంది కళ్ళని అడుగుతున్నావు? ఇప్పుడు నా బాధ ఏం తెలుసా, ఇప్పుడు జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.
జున్ను వాళ్ళ డాడీ నా బాధ ఏంటంటే మేము తాగిన అంకల్ జున్ను వాళ్ళ డాడీ గీడు ఉంటే మేము గీడ నమస్కారం పెడితే జున్నుని కళ్ళు పావరుంటది పరేషాన్ చేస్తది హైదరాబాద్ పంపిస్తారని డౌట్ వస్తుంది పద్ధతిగా బిహేవ్ పద్ధతిగా మేము వెళ్ళగానే నమస్తే ఎక్కడ చూడండి నమస్తే అంకుల్ ఐ విల్ మేనేజ్. అరే ఎవరు మేనేజ్ చేసినా చెక్కపోయి నువ్వు చెయ్యకరా ప్లీజ్. అంకుల్ సలాం అలైకుం వాలేకుం సలాం అసలు ఇంకో పెళ్లి చేసుకోవాలంటారు మా డాడీ డైరెక్ట్ మా డాడీకి యాటిట్యూడ్ ఎక్కువ.